హలో అండి, ఈ వీడియోలో సైన్స్ అండ్ టెక్నాలజీ డిసెంబర్ 2024 కంప్లీట్ కరెంట్ అఫైర్స్ నేర్చుకుందాం. ఫస్ట్ టాపిక్ వచ్చేసి CE20 క్రయోజెనిక్ ఇంజిన్. రీసెంట్గా CE20 క్రయోజెనిక్ ఇంజిన్కి క్రిటికల్ సీ లెవెల్ టెస్ట్ జరిగింది. సో ఇప్పుడు మనం ఈ CE20 ఇంజిన్ అంటే ఏంది, క్రయోజెనిక్ ఇంజిన్ గురించి డీటెయిల్డ్గా తెలుసుకుందాం. క్రయోజెనిక్ ఇంజిన్ అనేది సూపర్ కూల్ హైడ్రోజన్ అండ్ ఆక్సిజన్ని ఫ్యూయల్ లాగా యూజ్ చేసుకొని వెరీ లో టెంపరేచర్స్లో వర్క్ అవుతుంది అనమాట. ఈ లో టెంపరేచర్ ఫ్యూయల్ ఈ ఫ్యూయల్కి కొంచెం థ్రస్ట్ ప్రొవైడ్ చేసినప్పుడు ఇగ్నైట్ అవుతుంది. సో ఈ థ్రస్ట్ అనేది ఇంటర్నల్ కంబషన్ ద్వారా కానీ ప్రెషర్ డిఫరెన్స్ ద్వారా కానీ ఇది వర్క్ అవుతుంది అనమాట. దీనికి అడ్వాంటేజెస్ చూసుకుంటే ఈ క్రయోజెనిక్ ఇంజన్ తక్కువ ఫ్యూయల్ తీసుకుంటుంది అండ్ ఈ ఇంజన్ ఓన్లీ స్టీమ్ని రిలీజ్ చేస్తుంది. కాబట్టి ఇది ఒక ఎకో ఫ్రెండ్లీ టెక్నాలజీ అనమాట. ఛాలెంజెస్ చూసుకుంటే చాలా లో టెంపరేచర్లో ఈ టెక్నాలజీ యూజ్ చేస్తాం కాబట్టి చాలా కాంప్లెక్స్ ప్రాసెసెస్ ఉంటాయి అండ్ ఇంటర్నల్గా చిన్న క్రాక్ వచ్చినా కానీ మొత్తం ఇంజన్ ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ అనేవి ఎక్కువగా ఉంటాయి అండ్ దీనికి డెవలప్మెంట్ ఛార్జెస్ అనేవి చాలా హైగా ఉంటాయి. నెక్స్ట్ CE20 ఇంజన్ గురించి చూద్దాం. సో దీన్ని కేరళలోని ద లిక్విడ్ ప్రొపల్షన్ సిస్టమ్ సెంటర్ అనేది డెవలప్ చేసింది. 6 మిషన్స్ ఇంక్లూడింగ్ చంద్రయాన్ 2, 3 అండ్ 2 కమర్షియల్ OneWeb మిషన్స్ ఈ మిషన్స్ని సక్సెస్ఫుల్గా ఆపరేట్ చేసింది. అండ్ నెక్స్ట్ జెట్ ఇంజన్, సాలిడ్ ప్రొపలెంట్ ఇంజన్, లిక్విడ్ ప్రొపలెంట్ ఇంజన్ గురించి కూడా తెలుసుకుందాం. జెట్ ఇంజన్లో ఫ్యూయల్ లాగా కిరోసిన్ ఇంకా గ్యాసోలిన్ మిక్స్చర్, లేకపోతే ఏవియేషన్ గ్యాసోలిన్ని, లేకపోతే బయోకిరోసిన్ని ఫ్యూయల్ లాగా యూజ్ చేసుకుంటారు. ఈ ఇంజన్ సూపర్సోనిక్ స్పీడ్లో వెళ్తుంది అండ్ ఏరోప్లేన్స్ ఎట్సెట్రాలో ఈ ఇంజన్నే వాడతారు. సాలిడ్ ప్రొపలెంట్ ఇంజన్లో మెటాలిక్ పౌడర్స్ని ఫ్యూయల్ లాగా యూజ్ చేసుకుంటారు అనమాట. ఈ ఫ్యూయల్కి ఈ ఫ్యూయల్ అనేది మెటాలిక్ పౌడర్స్ ఫ్యూయల్ లాగా యూజ్ చేసుకుంటుంది కదా. సో ఈ ఫ్యూయల్కి ఆక్సిడైజర్ని ప్రొవైడ్ చేస్తే ఎఫిషియెంట్గా రన్ అవుతుంది. ఈ ఇంజన్స్ని బూస్టర్స్ లాగా ఇనీషియల్గా లిఫ్ట్ ఆఫ్ చేయడానికి ఈ ఇంజన్ వాడతారనమాట. నెక్స్ట్ లిక్విడ్ ప్రొపలెంట్ ఇంజన్. ఇది హైడ్రజైన్, మోనోమిథైల్ హైడ్రజైన్ ఎట్సెట్రా ఫ్యూయల్ లాగా వాడతారు. సఫిషియంట్ ఆక్సిడైజర్ ప్రొవైడ్ చేస్తే ఈ ఇంజన్ ఎఫిషియెంట్గా వర్క్ అవుతుంది. వన్స్ రాకెట్ బూస్టర్తోని సపరేట్ అయిపోతే ఈ ఇంజనే రాకెట్ మెయిన్ స్టేజ్ లాగా పనిచేస్తుంది అనమాట. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి 7.2 క్వాంటమ్ చిప్. సో చిప్స్ అనేవి ఇన్ఫర్మేషన్ ప్రాసెసింగ్ లాగా పనిచేస్తాయి. సో రెగ్యులర్ చిప్స్ బిట్స్ని ఇన్ఫర్మేషన్ ప్రాసెసింగ్కి యూజ్ చేస్తే క్వాంటమ్ చిప్స్ మాత్రం క్యూబిట్స్ని ఇన్ఫర్మేషన్ ప్రాసెసింగ్కి యూజ్ చేస్తాయి. రీసెంట్గా గూగుల్ తన క్వాంటమ్ చిప్ విలోని లాంచ్ చేసింది. ఈ చిప్ ఎర్రర్స్ని ఇన్స్టెంట్గా రెడ్యూస్ చేస్తుంది, సూపర్ కంప్యూటర్ లాగా కంప్యూటేషన్ కూడా చేస్తుంది. సో ఈ ఎమర్జింగ్ క్వాంటమ్ కంప్యూటింగ్ వల్ల AI మోడల్స్ని డెవలప్ చేయడానికి లార్జ్ డేటా కావాలి కదా. సో ఈ క్వాంటమ్ టెక్నాలజీ చాలా హెల్ప్ చేస్తుంది. బట్ క్యూబిట్స్ చాలా సెన్సిటివ్ ఉంటాయి అన్నమాట. సో కొంచెం డిస్టర్బెన్సెస్ వచ్చినా కానీ, నాయిస్ కానీ, టెంపరేచర్ చేంజ్ అవ్వడం వల్ల కానీ మొత్తం డిస్టర్బ్ అయిపోతుంది అనమాట. అబ్సల్యూట్ 0 టెంపరేచర్స్ ఉండాలి, లేకపోతే క్యాల్కులేషన్ ఎర్రర్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ఎక్స్పెన్సివ్ కోవాక్సియల్ కేబుల్స్ అనేవి అవసరం దీనికి అండ్ కాంప్లెక్స్ కంట్రోల్ సిస్టమ్స్ అవసరం ఉంటాయి. సో ఈ కాంప్లెక్స్ కంట్రోల్ సిస్టమ్స్ అనేవి చాలా హై కాస్ట్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి 7.3 హైపర్ లూప్. సో ఈ హైపర్ లూప్ టెక్నాలజీ స్పేస్ ఎక్స్ CEO ఎలన్ మాస్క్ 2013లో ప్రపోజ్ చేసినారు. ఈ కాన్సెప్ట్ని అల్ట్రా హై స్పీడ్ రైల్ అని కూడా అంటారు. సో ఇక్కడ మీకు ఇది కనిపిస్తుంది కదా, దీంట్లో ఇదొక రైల్ మోడల్ అనమాట, ట్రైన్ మోడల్. దీంట్లో ఎక్స్ట్రీమ్గా లో ప్రెషర్ పెట్టేస్తారు. సో లో ప్రెషర్ పెట్టి చుట్టుముట్టు మొత్తం మ్యాగ్నెట్
పెట్టేస్తారు. సో ఈ మ్యాగ్నెట్ ఒకటి ఫార్వర్డ్ చేయడానికి, ఒకటి వెనకాలకి లాగడానికి పనిచేస్తుంది అనమాట. సో ఇట్లా మ్యాగ్నెటిక్ సిస్టము, ఈ వాక్యూమ్ సిస్టము ఇవన్నీ క్రియేట్ చేసి ఒక హైపర్ లూప్ ట్యూబ్ని తయారు చేస్తారు. దానివల్ల ఏంటి అంటే ఈ వెహికల్ అనేది సూపర్ స్పీడ్లో వెళ్ళిపోతుంది, అల్ట్రా హై స్పీడ్లో వెళ్ళిపోతుంది. ఇదే హైపర్ లూప్ కాన్సెప్ట్ అనమాట. సో లో ప్రెషర్ ట్యూబ్స్ని యూజ్ చేసి టోటల్గా ఒక మ్యాగ్నెటిక్ లీవియేషన్ ట్రైన్ సిస్టమ్తో అరౌండ్ 1200 km/h ట్రావెల్ చేసే ఛాన్స్ ఉంది. ఈ టెక్నాలజీ పాత 1865 గ్రావిటీ వాక్యూమ్ ట్యూబ్ ఆర్ హై స్పీడ్ ట్యూబ్ ట్రాన్స్పోర్టేషన్ కాన్సెప్ట్ అనమాట. ఈ కాన్సెప్ట్ని ఫాలో అవుతుంది. రీసెంట్గా ఆవిష్కార్ హైపర్లూప్ టీమ్ ఫ్రమ్ ఐఐటి మద్రాస్ ఇంకా TUTR అనేసి ఒక స్టార్టప్ కొలాబరేట్ అయ్యేసి 410 మీటర్ హైపర్లూప్ టెస్ట్ ట్రాక్ని ఎక్స్పెరిమెంట్ చేసినారు. సో దీంట్లో అడ్వాంటేజెస్ చూసుకుంటే పాత ట్రాన్స్పోర్టేషన్ ప్రాసెస్ని రీషేప్ చేస్తుంది. ట్రెడిషనల్ రైల్వేస్ కంటే 10 times ఫాస్ట్ ఉంటుంది. డ్రైవర్లెస్ ఉంది కాబట్టి హ్యూమన్ ఎర్రర్స్ ఉండవు. అండ్ మ్యాగ్నెట్తో ఎలక్ట్రిసిటీతో రన్ అవుతుంది కాబట్టి కొంతవరకు కార్బన్ ఎమిషన్ అనేది తగ్గుతుంది. కానీ దీంట్లో ఇష్యూస్ చూస్తే కాస్ట్ అనేవి చాలా ఎక్కువ పడతాయి. ఇనీషియల్గా ఫైర్ సేఫ్టీ కన్సర్న్స్ ఉంటాయి. లోపల మొత్తం జీరో వ్యాక్యూమ్ క్రియేట్ అయినప్పుడు ఇన్సైడ్ ఫైర్ జరిగితే దానికి ఏమంటారు సేఫ్టీ లేదనమాట. అండ్ కమ్యూనికేషన్ కన్సర్న్స్ ఉన్నాయి. ట్రాన్స్పోర్టేషన్ ట్యూబ్లో లో ప్రెషర్ మెయింటైన్ చేయాలి అంటే కూడా చాలా కష్టం. సో ఇవి మేజర్గా ప్రజెంట్ ఉన్న ఛాలెంజెస్. సో వేరే ఎమర్జింగ్ ట్రాన్స్పోర్టేషన్ టెక్నాలజీస్ కూడా ఉన్నాయి. అవేంటి అంటే ఫస్ట్ థింగ్ ఆటోనామస్ హెలికాప్టర్స్. సో ఆటోనామస్ ఎయిర్ క్రాఫ్ట్స్, ఎయిర్ బస్. మేజర్ సిటీస్లో రోడ్ ట్రాఫిక్ ఎక్కువగా ఉండే ఏరియాస్లో ఎయిర్ బస్ని లాంచ్ చేసి రూఫ్ టాప్లో పొజిషన్ చేయాలి అనేసి వర్క్ చేస్తున్నారు. వాహన ఎలక్ట్రిక్ వర్టికల్ టేక్ ఆఫ్ అండ్ ల్యాండింగ్ ఈవీటాల్కి రీసెంట్గా ఫ్లైట్ టెస్ట్ అనేది జరిగింది. నెక్స్ట్ వచ్చేసి స్మార్ట్ రోడ్స్. సో రోడ్స్ ఎలక్ట్రిక్ కార్స్కి, ట్రక్స్కి డ్రైవ్. సో రోడ్స్ పైన స్మార్ట్ రోడ్స్ ఎట్లా పనిచేస్తాయి అంటే దానిపైన ఆ రోడ్స్ పైన ఎలక్ట్రిక్ కార్స్ లేకపోతే ట్రక్స్ డ్రైవ్ చేస్తూ వెళ్తున్నప్పుడు ఛార్జ్ అవుతుంది అనమాట ఆటోమేటిక్గా. సో అట్లా ఒక కొత్త టెక్నాలజీ రోడ్స్ని డెవలప్ చేస్తున్నారు. మళ్ళీ ఇండియన్ బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్ కూడా స్టార్ట్ అయింది. సో ఫస్ట్ హై స్పీడ్ ట్రైన్ ప్రాజెక్ట్ లాగా ముంబై అహ్మదాబాద్ హై స్పీడ్ రైల్ డెవలప్ అవుతుంది. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి 7.4 10 years ఫర్ మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్. సో మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ అనేది 2014లో ఫామ్ అయింది. మెయిన్ డ్యూటీ మన ఏన్షియన్ మెడికల్ నాలెడ్జ్ని రివైవ్ చేస్తూ UN సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఇంకా యూనివర్సల్ హెల్త్ కవరేజ్ని సపోర్ట్ చేయడం దీని మెయిన్ గోల్ అనమాట. సో ఆయుష్ ఫుల్ ఫామ్ ఏంటి అంటే ఆయుర్వేద, యోగా, న్యాచురోపతి, యునాని, సిద్ధ అండ్ హోమియోపతి. సో మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ సక్సెస్ఫుల్గా 10 years కంప్లీట్ చేసింది. ఈ 10 yearsలో 3 అడ్వాన్స్డ్ నేషనల్ ఆయుష్ ఇన్స్టిట్యూషన్స్ని, మళ్ళీ ఆన్లైన్ హెల్త్ ప్లాట్ఫామ్స్ లైక్ ఆయుష్ గ్రిడ్, ఈ సంజీవని, ఆయుష్ టెలిమెడిసిన్ లాంచ్ చేసినారు. యోగాని గ్లోబల్ లెవెల్లో రికగ్నైజ్ చేస్తూ ఇంటర్నేషనల్ డే ఆఫ్ యోగాని గ్లోబల్గా సెలబ్రేట్ చేస్తున్నారు. అండ్ ట్రెడిషనల్ మెడికల్ సిస్టమ్స్ని ప్రమోట్ చేయడానికి నేషనల్ ఆయుష్ మిషన్ని లాంచ్ చేసిర్రు. మన ట్రెడిషనల్ మెడిసిన్స్ని ప్రమోట్ చేయడానికి ఇండియా కొన్ని ఇనిషియేటివ్స్ తీసుకొని వచ్చింది. ఆ ఇనిషియేటివ్స్ వచ్చేసి 24 కంట్రీస్తో మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ అండ్ ఆయుష్ వీసాని ఇంట్రడ్యూస్ చేసింది. హీల్ ఇన్ ఇండియా పోర్టల్ని, మెడికల్ టూరిజంని ప్రమోట్ చేస్తుంది. ఇవన్నీ ఇంటర్నేషనల్ కోఆపరేషన్స్ ద్వారా ఎంకరేజ్ చేస్తున్నారనమాట ఆయుష్ కాన్సెప్ట్ని. నెక్స్ట్ ఆయుర్వేదిక్ డ్రగ్ మ్యానుఫ్యాక్చరర్స్కి ఇంటర్నేషనల్ ట్రేడ్ ఇంక్రీజ్ చేయడానికి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ద్వారా సర్టిఫికేట్స్ అందించింది. అండ్ ఆయుష్ ప్రోడక్ట్స్
కి అండ్ ఈ ఆయుష్ ప్రోడక్ట్స్ ఎవరైతే డెవలప్ చేస్తున్నారో ఆ ప్రోడక్ట్స్కి ఆయుష్ మార్క్ అనేసి, ఆయుష్ ప్రీమియం మార్క్, సర్టిఫికేషన్ ప్రోగ్రామ్ ఇవన్నీ ఇంట్రడ్యూస్ చేసింది. నెక్స్ట్ ఆయుష్ సెక్టర్లో స్కిల్డ్ హ్యూమన్ రిసోర్సెస్ని తయారు చేయడానికి, మెడికల్ ట్రావెల్ సర్వీసెస్ ప్రొవైడ్ చేయడానికి ఛాంపియన్ సెక్టర్ సర్వీసెస్ స్కీమ్ అనేది లాంచ్ చేసినారు. మళ్ళీ ఆయుష్ హెల్త్ కేర్ సెక్టర్ని డెవలప్ చేయడానికి ఆయుర్ జ్ఞాన్ స్కీమ్ తీసుకొని వచ్చినారు. ఆయుష్ ప్రాక్టీసెస్ని ప్రమోట్ చేయడానికి వేరియస్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ నుంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ సపోర్ట్స్, రీసెర్చ్ ఇంకా ప్రమోషన్ కోసం సపోర్ట్ తీసుకుంటున్నారనమాట. ఎగ్జాంపుల్ వచ్చేసి ఆయుష్ సెక్టర్లో ఇన్వెస్ట్మెంట్ని ఎంకరేజ్ చేయడం కోసం స్ట్రాటజిక్ పాలసీ అండ్ ఫెసిలిటేషన్ బ్యూరో అనేది ఎస్టాబ్లిష్ చేసిర్రు. దీంట్లో ఛాలెంజెస్ చూసుకుంటే ఆయుష్ సెక్టర్లో డయాగ్నోసిస్కి కానీ, ట్రీట్మెంట్, డ్రగ్ ఫార్ములేషన్ అనుకున్నంత స్టాండర్డ్గా లేవు. చాలా వరకు ఆయుష్ ట్రీట్మెంట్స్ లైక్ ఆయుర్వేదం ఎట్సెట్రా, ఈ ట్రీట్మెంట్స్లో ప్రాపర్ సైంటిఫిక్ ఎవిడెన్సెస్ అనేవి లేవు. డిఫరెంట్ రీజియన్స్లో డిఫరెంట్ ఆయుష్ సిస్టమ్స్ ఉన్నాయి అండ్ ఆయుష్ సిస్టమ్స్ గురించి అంత అవేర్నెస్ ప్రజలలో లేదు. సో ఇవన్నీ మేజర్ ఛాలెంజెస్. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి రేర్ డిజీజెస్ 7.5. సో 1000 మందిలో ఒకరికి వచ్చే డిజీజెస్ అవి లైఫ్ లాంగ్ డిజీజెస్ అయితే వాటిని రేర్ డిజీజెస్ అని అంటారు. ఎగ్జాంపుల్ ఫ్యాంకనీ అనేమియా, ఇది ఒక బోన్ మ్యారో డిజీజ్ అనమాట. మళ్ళీ నెక్స్ట్ ఓస్టియోపెట్రోసిస్ డిజీజ్, ఇది బోన్ డెన్సిటీ హెవీ అయిపోతుంది. సో ఇవి రేర్ డిజీజ్కి ఎగ్జాంపుల్స్. నేషనల్ పాలసీ ఫర్ రేర్ డిజీజ్ 2021 కింద 63 రేర్ డిజీజెస్ని ఐడెంటిఫై చేసినారు, లిస్ట్ చేసిరనమాట. సో సెంట్రల్ టెక్నికల్ కమిటీ ఫర్ రేర్ డిసీజ్ రికమెండేషన్ మీద ఈ రేర్ డిసీజెస్ లిస్ట్ని పీరియాడికల్గా అప్డేట్ అవుతూ ఉంటుంది అనమాట. ఈ రేర్ డిసీజెస్ బేసిక్గా గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 లాగా క్లాసిఫై చేసినారు. గ్రూప్ 1 కింద ఒకసారి ట్రీట్మెంట్తో క్యూర్ అయ్యే డిజీజెస్ ఉంటాయి. ఎగ్జాంపుల్ ఆర్గన్ ట్రాన్స్ప్లాంటేషన్. నెక్స్ట్ గ్రూప్ 2 డిజీజెస్ కింద తక్కువ కాస్ట్తో లాంగ్ టర్మ్ ట్రీట్మెంట్తో క్యూర్ అయ్యే డిజీజెస్ ఉంటాయి. ఎగ్జాంపుల్ ఫినైల్ కెటోనూరియా ఎట్సెట్రా ఇవన్నీ. నెక్స్ట్ గ్రూప్ 3 కింద వెరీ హై కాస్ట్లో లైఫ్ లాంగ్ థెరపీతో ట్రీట్మెంట్ అయ్యే డిజీజెస్ ఉంటాయి. ఎగ్జాంపుల్ గౌచర్ డిజీజ్, ఇంకా పాంపే డిజీజ్ ఎట్సెట్రా. సో ఈ రేర్ డిజీజెస్ని ఆర్ఫన్ డిజీజ్ అని కూడా అంటారు. అండ్ ఈ డిజీజెస్ని ట్రీట్ చేయడానికి వాడే డ్రగ్స్ని ఆర్ఫన్ డ్రగ్స్ అని అంటారు. రీసెంట్గా సెంట్రల్ డ్రగ్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ ఈ CDSCO ఫస్ట్ యాంటీ కాంప్లిమెంట్ థెరపీ ఫర్ రేర్ డిజీజెస్కి అప్రూవ్ చేసింది. అయితే ఢిల్లీ హైకోర్టు సెంట్రల్ గవర్నమెంట్కి ఇండియాలో ఈ రేర్ డిసీజెస్ని ట్రీట్ చేయడానికి ప్రాపర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండింగ్ లేదు అనేసి, ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండింగ్ అనేది ఇంక్రీజ్ చేయాలి అనేసి ఢిల్లీ హైకోర్టు సజెస్ట్ చేసింది సెంట్రల్ డ్రగ్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్కి. అండ్ మాస్టర్ అర్నేష్ షా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా అండ్ ANR కేసు ఉంది. ఈ కేసులో ఢిల్లీ హైకోర్టు పేషెంట్స్ ఎస్పెషల్గా రేర్ డిసీజెస్తో బాధపడుతున్న చిల్డ్రన్స్కి థెరపీస్, డ్రగ్ కాస్ట్ ఎక్కువగా ఉంటుందని ట్రీట్మెంట్స్ డినై చేయొద్దు అనేసి చెప్పింది. ఆర్టికల్ 21 కింద రైట్ టు లైఫ్ కింద రైట్ టు హెల్త్ కూడా ఇంక్లూడ్ అయ్యి ఉంది అనేసి చెప్పింది. సో దీంట్లో ఇష్యూస్కి వస్తే రేర్ డిసీజెస్లో వరల్డ్లోనే ఇండియాలో 1/3 రేర్ డిసీజెస్ అనేవి ఉన్నాయి. రేర్ డిసీజ్ కేసెస్ అనేవి రిజిస్టర్ అయి ఉన్నాయి. యూనియన్ బడ్జెట్ 23-24లో ఓన్లీ 93 crores అనేది ఈ రేర్ డిసీజెస్కి కేటాయించింది. వరల్డ్లో 8,000 గ్లోబల్ క్లినికల్ ట్రయల్స్ ఫర్ రేర్ డిసీజెస్ అవుతున్నాయి. బట్ అందులో లెస్ దాన్ 0.1% క్లినికల్ ట్రయల్స్ మన ఇండియాలో అవుతున్నాయి. సో చాలా తక్కువ పర్సెంటేజ్ ఆఫ్ క్లినికల్ ట్రయల్స్ అనేవి అవుతున్నాయి అండ్ దీనికి ఫండింగ్ కూడా చాలా లోగా ఉంది.
నెక్స్ట్ 7.6.1 ఇస్రో లాంచెస్ ప్రోబా 3 శాటిలైట్స్. సో ప్రోబా 3 శాటిలైట్ అనేది యూరోపియన్ స్పేస్ ఏజెన్సీది. ఇది సన్ కరోనాని అబ్జర్వ్ చేస్తుంది. సో ఇస్రోకి సంబంధించిన పిఎస్ఎల్వి C-59 రాకెట్ ఈ ప్రోబా 3 శాటిలైట్స్ని సక్సెస్ఫుల్గా ఆర్బిట్లోకి లాంచ్ చేసింది. సో పిఎస్ఎల్వి C-59 వెహికల్ ఈ ప్రోబా 3 స్పేస్ క్రాఫ్ట్ని ఆర్బిట్లోకి తీసుకెళ్ళింది. ఇది ఒక కమర్షియల్ మిషన్ కింద లాంచ్ చేసినారనమాట. సో ఈ కమర్షియల్ మిషన్ బెనిఫిట్స్ వచ్చేసి, ఈ కమర్షియల్ స్పేస్ లాంచ్ వల్ల గ్లోబల్ స్పేస్ ఎకానమీలో మన ఇండియా షేర్ పెరుగుతుంది, రెవెన్యూ అనేది జనరేట్ అవుతుంది. అండ్ మన ఇండియా కమర్షియల్ స్పేస్ లాంచ్ జనరేట్ చేయడానికి ఇన్స్పేస్ని ఎస్టాబ్లిష్ చేసింది. ఇన్స్పేస్ అంటే ఇండియన్ నేషనల్ స్పేస్ ప్రమోషన్ అండ్ ఆథరైజేషన్ సెంటర్. నెక్స్ట్ ఇండియన్ స్పేస్ పాలసీ 2023 మళ్ళీ ప్రైవేట్ స్టార్టప్స్ని ప్రమోట్ చేయడం స్టార్ట్ చేసింది. ఎగ్జాంపుల్ వచ్చేసి స్కై రూట్ ఏరోస్పేస్, అగ్నికుల్ కాస్మోస్. మళ్ళీ స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్స్ని డెవలప్ చేస్తున్నారు. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి 7.6.2 యాక్సియం మిషన్ 4 ఆర్ AX4. సో AX4 మిషన్ అనేది 4th ప్రైవేట్ ఆస్ట్రోనాట్ మిషన్. సో ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లో ట్రైనింగ్ ఇస్తారు. AX4 అనేది ఫస్ట్ ఆల్ ప్రైవేట్ మిషన్ 2022లో లాంచ్ అయింది. నాసా ఇంకా ప్రైవేట్ US కంపెనీ యాక్సియం స్పేస్ ఈ రెండు జాయింట్గా కొలాబరేట్ అయ్యి లాంచ్ చేసిర్రు. సో దీంట్లో ఆస్ట్రోనాట్స్కి ట్రైన్ చేస్తారనమాట. నెక్స్ట్ వచ్చేసి 7.6.3 డార్క్ కమెట్. సో ఫస్ట్ మనం ఆస్ట్రాయిడ్స్ అంటే ఏంది, కామెట్స్ అంటే ఏంది కొంచెం తెలుసుకుందాం. దీని డిఫరెన్స్ తెలుసుకుందాం. ఆస్ట్రాయిడ్స్ అంటే ప్లానెట్స్ కంటే చిన్న సైజులో ఉంటాయి, మొత్తం డస్ట్ పార్టికల్స్తో ఉండి సన్ చుట్టూ రొటేట్ అవుతాయి, రివాల్వ్ అవుతాయి. నెక్స్ట్ కామెట్స్ అంటే 1 to 10 square kilometers రేంజ్లో ఉంటాయి అన్నమాట. ఆస్ట్రాయిడ్స్ కంటే కొంచెం చిన్నగానే ఉంటాయి. సో ఇవి ఐస్ పార్టికల్స్ ఇంకా డస్ట్ పార్టికల్స్తో ఉంటాయి, సన్ చుట్టూ రొటేట్ రివాల్వ్ అవుతూ ఉంటాయి. సో ఇది వాటి ఆర్బిట్ అండ్ డస్ట్ ఏమంటారు, ఈ కామెట్స్ అనేవి ఆర్బిట్ నుండి డీవియేట్ అయ్యి ఎర్త్ దగ్గరికి వచ్చేటప్పుడు ఆ ఐస్ ఇంకా డస్ట్ పార్టికల్స్ కంబైన్ అయ్యి ఫైర్ ఇగ్నైట్ అవుతుంది అనమాట. సో అట్లా మనకి ఎర్త్ నుంచి చూస్తే టైల్ లాగా కనిపిస్తుంది. సో మనం దాన్ని తోక చుక్కలు అనేసి కూడా అంటాం. డార్క్ కామెట్స్ అనేవి ఎలాంగేటెడ్ ఎలిప్టికల్ పాత్ లాగా ఉంటాయి అండ్ అది సన్కి చాలా దగ్గరగా వచ్చి అట్లా వస్తే మ్యాక్సిమం ఆ ఇమెన్స్ ఎనర్జీ అనేది జనరేట్ అయ్యేసి ఆ ఇమెన్స్ ఎనర్జీ వల్ల అది ఫార్దెస్ట్ పాయింట్ అంటే సోలార్ సిస్టమ్కి దూరం వెళ్ళిపోతుంది అనమాట. సో అవి డార్క్ కమెట్స్ అనేవి కొన్ని డిస్కవర్ చేసినారు. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి 7.6.4 FSSAI issues advisory for e-commerce food business operators. సో ఆన్లైన్లో ఫుడ్ ప్రోడక్ట్స్కి సేఫ్టీ క్వాలిటీని ఎన్ష్యూర్ చేయడానికి ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఒక అడ్వైజరీని పాస్ చేసింది. అవి ఏంటి అంటే ఈ-కామర్స్ ప్లాట్ఫామ్లో సేల్ చేసే ఫుడ్ ప్రోడక్ట్స్ ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్ రెగ్యులేషన్ 2020ని ఫాలో అవ్వాలి అనేసి, అండ్ ఫుడ్ సేఫ్టీ అండ్ హైజీన్ ప్రాక్టీసెస్ ఫాలో అవ్వాలి. ఫుడ్ ప్రోడక్ట్స్కి మినిమం 30% ఆఫ్ షెల్ఫ్ లైఫ్ ఆర్ 45 days వరకు ఎక్స్పైరీ టైం ఉండాలి ఫుడ్ డెలివరీ చేసే టైంతోని పోలిస్తే. ఓకే, అండ్ FSSAI లైసెన్స్ ఇంకా రిజిస్ట్రేషన్ మళ్ళీ ఫుడ్ హైజీన్ రేటింగ్ అనేది డిస్ప్లే చేయాలి అనేసి అడ్వైజరీ పాస్ చేసింది. FSSAI అనేది ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్ యాక్ట్ 2006 కింద ఎస్టాబ్లిష్ అయింది. ఫుడ్ మ్యానుఫ్యాక్చరింగ్, స్టోరేజ్, డిస్ట్రిబ్యూషన్, సేల్ ఇవన్నీ ఇది రెగ్యులేట్ చేస్తుంది అనమాట. నెక్స్ట్ 7.6.5 హై రిస్క్ ఫుడ్. సో ఈ ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ని హై రిస్క్ ఫుడ్ కేటగిరీ కింద FSSAI
పెట్టింది. సో ఈ హై రిస్క్ ఫుడ్స్ అనేవి ప్యాథోజెనిక్ బ్యాక్టీరియాని మల్టిప్లై చేస్తాయి అన్నమాట. సో ఆ ఫుడ్స్ స్పెషల్గా ఈ డైరీ ప్రోడక్ట్స్ కానీ మీట్ ప్రోడక్ట్స్ కూడా ప్యాకేజ్డ్ ఉంటే వాటిని హై రిస్క్ కిందకే కేటగరైజ్ చేసిరు. సో రీసెంట్గా అయితే డ్రింకింగ్ వాటర్ అనేది హై రిస్క్ ఫుడ్ కేటగిరీ కిందకి వచ్చింది. నెక్స్ట్ 7.6.6 నోటిఫైయబుల్ డిసీజ్. సో ఒక లా కింద ఆ డిసీజెస్ని గవర్నమెంట్ అథారిటీస్కి రిపోర్ట్ చేస్తే దానిని కొన్ని డిసీజెస్ ఉంటాయి అన్నమాట, ఆ డిసీజెస్ని నోటిఫైయబుల్ డిసీజెస్ అంటారు. ఎగ్జాంపుల్ ఎయిడ్స్ కానీ హెపాటిటిస్, డెంగ్యూ ఎట్సెట్రా. సో ఇవి నోటిఫై చేయాలి పక్కా యాజ్ పర్ లా. చేయకపోతే యాక్షన్ తీసుకుంటారు. WHO ఇంటర్నేషనల్ హెల్త్ రెగ్యులేషన్స్ కింద గ్లోబల్ సర్వేలెన్స్ కోసం ఈ డిసీజ్ని రిపోర్ట్ చేయాలి. మన స్టేట్లో కూడా నోటిఫైయింగ్ డిసీజెస్ ఉంటే వాటిని ఫస్ట్ స్టేట్ గవర్నమెంట్ దానికి నోటిఫై చేయాలన్నమాట. సో యాజ్ పర్ లా. సో గ్లోబల్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కింద గ్లోబల్ సర్వేలెన్స్ కోసం డిసీజెస్ని రిపోర్ట్ చేయాలి. సో దట్ అవుట్ బ్రేక్ కాకముందే ఎర్లీ వార్నింగ్ ఇవ్వచ్చు అనమాట. రీసెంట్గా మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ స్నేక్ బైట్ కేసెస్ అండ్ డెత్స్ని నోటిఫైయబుల్ డిసీజెస్ కింద పెట్టినారు. నెక్స్ట్ 7.6.7 వరల్డ్ మలేరియా రిపోర్ట్ 2024. WHO ఈ రిపోర్ట్ని రిలీజ్ చేసింది. మలేరియా అనేది ఒక లైఫ్ థ్రెటనింగ్ డిసీజ్. ప్లాస్మోడియం పారాసైట్ వల్ల మలేరియా అనేది వస్తుంది. 2 out of 5 పారాసైట్ స్పీషీస్ మలేరియా అనేది ఇన్ఫెక్ట్ చేస్తాయి. మేజర్గా ట్రాపికల్ కంట్రీస్లో ఇవి స్ప్రెడ్ అవుతాయి. ఫీవర్, హెడ్ఏక్, ఫ్యాటిక్ ఎట్సెట్రా వీటి సిమ్టమ్స్ అనమాట. మలేరియా వ్యాక్సిన్స్ అనేవి RTS ఇంకా S/AS01 వ్యాక్సిన్, మళ్ళీ ఇవి 2021లో WHO అప్రూవ్ చేసింది. తర్వాత R21 మ్యాట్రిక్స్ M 2023లో ఈ వ్యాక్సిన్ని WHO అప్రూవ్ చేసింది. సో ఈ రిపోర్ట్ ప్రకారం అయితే 2023లో 263 మిలియన్ కేసెస్ గ్లోబల్గా రికార్డ్ అయినాయి. వాటిలో 94% ఆఫ్ కేసెస్ ఆఫ్రికన్ రీజియన్స్లోనే జరిగినాయి. ఇండియాలో మలేరియా కేసెస్ 2017లో 64 మిలియన్ ఉంటే 2023 వరకు 2 మిలియన్ వరకు తగ్గిపోయినాయి అనమాట. ఆల్మోస్ట్ 69% వరకు తగ్గింది ఇండియాలో. 68% వరకు మలేరియా డెత్స్ అనేవి తగ్గినాయి. గ్లోబల్ ఇనిషియేటివ్స్ మలేరియా పైన చూసుకుంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ గ్లోబల్ టెక్నికల్ స్ట్రాటజీ ఫర్ మలేరియా 2016-30 అనేది తీసుకొని వచ్చింది. అండ్ నేషనల్ స్ట్రాటజిక్ ప్లాన్ మలేరియా ఎలిమినేషన్ 2023-27 మన ఇండియా తీసుకొని వచ్చింది. మళ్ళీ జెనెటికలీ మాడిఫైడ్ మస్కిటోస్ని కూడా ఇంట్రడ్యూస్ చేసినారు. సో దట్ ఆఫ్ స్ప్రింగ్స్ ఫీమేల్ మస్కిటో ఆఫ్ స్ప్రింగ్స్ని ప్రివెంట్ చేయడం కోసం, ఇంకా ఫ్లోరసెంట్ మార్కర్ జీన్ అనేసి ఈ మస్కిటోస్ని ఐడెంటిఫై చేయడానికి ఇది యూజ్ చేసారు అనమాట. సో ఒక స్పెషల్ రెడ్ లైట్ పెడితే ఆ మస్కిటోస్ అనేవి గ్లో అవుతాయి. సో అది. నెక్స్ట్ వచ్చేసి 7.6.8 నానో ప్లాస్టిక్ యాజ్ ఏజెంట్స్ ఆఫ్ యాంటీబయాటిక్ రెసిస్టెన్స్. సో నానో ప్లాస్టిక్స్ అంటే ఫస్ట్ న్యాచురల్ పాలిమర్స్ని హెవీగా మాడిఫై చేసి అరౌండ్ 1 నానోమీటర్ నుంచి 1000 నానోమీటర్స్లో ఉండే ఒక సాలిడ్ పార్టికల్ని నానో ప్లాస్టిక్స్ అని అంటారు. ఇది కాస్మెటిక్ ఇండస్ట్రీలో, పెయింట్స్, డ్రగ్స్, ఎలక్ట్రానిక్స్, మళ్ళీ సెకండరీ రిసోర్సెస్ కింద, ప్రైమరీ రిసోర్సెస్లో కూడా యూజ్ చేస్తారు. ఇవి ఈజీగా లివింగ్ ఆర్గానిజమ్స్ టిష్యూస్లో, సెల్స్లో పెనిట్రేట్ అవుతాయి. అండ్ హ్యూమన్ బ్లడ్లో, లంగ్ సెల్స్లో అండ్ రిప్రొడక్టివ్ సెల్స్లో ఈ నానో ప్లాస్టిక్స్ అనేవి కనుక్కున్నారు సైంటిస్ట్. సో రీసెంట్గా ఒక స్టడీ ప్రకారం సింగిల్ యూజ్ ప్లాస్టిక్ బాటిల్స్ వల్ల ఈ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ బాటిల్స్ వల్ల నానో ప్లాస్టిక్స్ అనేవి మన బాడీలో యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ని పెంచుతుంది అనేసి స్టడీ చెప్పింది. సో యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ అంటే మన బాడీ సిక్ అయితే యాంటీబయాటిక్స్ ఇస్తాం కదా. సో యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ పెరిగితే ఆ యాంటీబయాటిక్స్ అనేవి మనకి పని చేయవు. సో దాన్ని యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ అంటారు. నెక్స్ట్ వచ్చేసి 7.6.9 ఎక్స్ట్రా క్రోమోజోమల్ DNA. ఈ
ఈసీడిఎన్ఏ. సో ఈ ఈసీడిఎన్ఏ స్మాల్ సర్క్యులర్ డిఎన్ఏ ఫ్రాగ్మెంట్స్ అనమాట. ఇవి డిఎన్ఏ డ్యామేజ్ అయినప్పుడు కానీ, డిఎన్ఏ రెప్లికేషన్లో ఎర్రర్స్ ఉన్నప్పుడు కానీ ఫామ్ అవుతాయి. ఈ ఈసీడిఎన్ఏలో మల్టిపుల్ ఆన్కోజీన్స్ ఉంటాయి. సో ఈ ఆన్కోజీన్స్ ట్యూమర్ గ్రోత్ని యాక్టివేట్ చేస్తాయి అన్నమాట. అండ్ ఇవి డ్రగ్ రెసిస్టెంట్ ఉంటాయి. సో డ్రగ్స్ ఇచ్చినా కానీ క్యాన్సర్ పేషెంట్స్కి ఈ ఈసీడిఎన్ఏ వల్ల అవి పనిచేయవు. సో రీసెంట్ స్టడీ ప్రకారం ఈసీడిఎన్ఏ క్యాన్సర్ గ్రోత్ని ప్రమోట్ చేస్తుంది అండ్ దీనివల్ల డ్రగ్స్ పనిచేయవు అనేసి తేలింది. నెక్స్ట్ 7.6.10 మార్బర్గ్ వైరస్ డిజీజ్. సో ఈ డిజీజ్ మార్బర్గ్ వైరస్ అండ్ రవన్ వైరస్ వల్ల స్ప్రెడ్ అవుతుంది. ఎవరైతే రౌసెటస్ ఫ్రూట్ బ్యాట్స్, ఇవి ఒక టైప్ ఆఫ్ గబ్బిలాలు. సో ఈ గబ్బిలాలు ఉన్న కేవ్స్లో, మైన్స్లో ఎక్కువసేపు ఉంటే ఈ ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. హ్యూమన్ టు హ్యూమన్ ట్రాన్స్మిషన్ అవుతుంది. సిమ్టమ్స్ వచ్చేసి హై ఫీవర్, సివియర్ హెడేక్, మజిల్ ఏక్, పెయిన్స్ ఉంటాయి. ఇవన్నీ వీటి సిమ్టమ్స్ అనమాట. సో రీసెంట్గా మార్బర్గ్ వైరస్ డిజీజ్ రవాండాలో 15 మందిని చంపింది అండ్ 66 మంది ఇన్ఫెక్ట్ అయినారు అట్లీస్ట్. నెక్స్ట్ 7.6.11 డైమండ్ బ్యాటరీ. ఈ డైమండ్ బ్యాటరీని లైఫ్ టైం బ్యాటరీ లాగా కూడా పిలవచ్చు ఇప్పుడు. సో రీసెంట్గా యూనివర్సిటీ ఆఫ్ బ్రిస్టల్ ఇంకా యూకే అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ కలిసి వరల్డ్లో ఫస్ట్ కార్బన్-14 డైమండ్ బ్యాటరీని క్రియేట్ చేసినారు. ఇది థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ వరకు ఉండే ఒక సస్టైనబుల్ పవర్ సోర్స్. సో మ్యాన్ మేడ్ డైమండ్ని రేడియో యాక్టివ్ ఫీల్డ్లో పెట్టినప్పుడు అది స్మాల్ ఎలక్ట్రికల్ కరెంట్స్ జనరేట్ చేస్తాయి. సో ఈ డైమండ్ బ్యాటరీ హియరింగ్ ఎయిడ్స్, సర్క్యులర్ డివైజెస్, ఇంకా స్పేస్ మిషన్స్లో వాళ్ళ న్యూక్లియర్ వేస్ట్ మేనేజ్మెంట్కి కూడా యూజ్ చేయవచ్చు. న్యూక్లియర్ వేస్ట్ మేనేజ్మెంట్కి ఎట్లా యూజ్ చేయవచ్చు అంటే ఇది బేసిక్గా C14ని తీసుకుంటుంది. సో ఈ C14 అనేది వేస్ట్ మెటీరియల్, న్యూక్లియర్ వేస్ట్ లాగా అవుతుంది. సో దీన్ని ఇక్కడ మలిపితే రేడియో యాక్టివిటీ తగ్గొచ్చు అండ్ న్యూక్లియర్ వేస్ట్ని కూడా మేనేజ్ చేయడానికి హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ 7.6.12 మిల్క్ వీడ్ ఫైబర్. ఈ మిల్క్ వీడ్ ఫైబర్ ఒక యూనిక్ న్యాచురల్ ఫైబర్ అనమాట. ఇది మిల్క్ వీడ్ ప్లాంట్స్ నుంచి ఎక్స్ట్రాక్ట్ చేయొచ్చు. ఈ ప్లాంట్స్ జనరల్గా నార్త్ అమెరికా కంట్రీలో ఒక నేటివ్ ప్లాంట్ అనమాట. మన ఇండియాలో రాజస్థాన్, కర్ణాటక ఇంకా తమిళనాడులో కూడా పెరుగుతుంది, వైల్డ్ ప్లాంట్స్ లాగా పెరుగుతాయి. ఈ ప్లాంట్స్లో ఆయిలీ మెటీరియల్ ఉంటుంది అండ్ లిగ్నిన్ ఉంటుంది. అండ్ ఈ ఫైబర్లో వాటర్ అబ్జార్బింగ్ కెపాసిటీ ఇంకా వాటర్ రిపెల్లింగ్ కెపాసిటీ కూడా ఉంటుంది. సో ఈ ఫైబర్ని అబ్జార్బెంట్ మెటీరియల్ లాగా కానీ, వాటర్ సేఫ్టీ ఎక్విప్మెంట్ లాగా కూడా యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ 7.6.13 బయో బిటుమెన్. బిటుమెన్ని తార్ అని కూడా అంటారు. రోడ్ల వేసే తారు ఉంటుంది కదా, ఆ తారు ఇదే అనమాట. బిటుమిన్తో చేస్తారు. సో రోడ్లు వేయడానికి ఇది అవసరం పడుతుంది. బిటుమిన్ పెట్రోలియం ప్రోడక్ట్ అనమాట. కానీ బయో బిటుమిన్ ఏంటి అంటే ఆర్గానిక్ ఎలిమెంట్స్ లైక్ బయోచార్, స్టబుల్, లిగ్నిన్, ఇంకా బయో ఆయిల్ ఎట్సెట్రాతోని తయారు చేస్తారు. సో బయో బిటుమిన్ వల్ల ఇంపోర్ట్స్ తగ్గుతాయి, ఆయిల్ ఇంపోర్ట్స్ తగ్గుతాయి అండ్ ఇది స్టబుల్తోని చేస్తారు కాబట్టి ఉత్తరప్రదేశ్, పంజాబ్, హర్యానాలో స్టబుల్ బర్నింగ్ తగ్గుతుంది. వీటిని బయోబిటమిన్ లాగా కన్వర్ట్ చేయొచ్చు అనమాట, స్టబుల్ అగ్రికల్చరల్ వేస్ట్ని. సో వీటి ప్రొడక్షన్ వల్ల ఎకనామీ కూడా బూస్ట్ అవుతుంది. రీసెంట్గా NH44లో నాగ్పూర్ మన్సార్ బైపాస్ని బయోబిటమిన్తో చేసిరనమాట. దానికి సెంట్రల్ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ రీసెంట్గా ఇనాగరేట్ చేసిండు. సో దీంతో సైన్స్ అండ్ టెక్నాలజీ కరెంట్ అఫైర్స్ అయిపోయింది.